అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత మహానాడు పోస్టర్ను ఆవిష్కరించారు. టీడీపీ కుటుంబ సభ్యులు జరుపుకునే పెద్ద పండుగ మహానాడుని ఆమె తెలిపారు. పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1840 క్లస్టర్లతో మహానాడు జరగనుందని, పాయకరావుపేట నియోజకవర్గంలో 10 ప్రాంతాల్లో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మే 27, 28 తేదీల్లో మహానాడు జరుగుతుందని వెల్లడించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని చెప్పారు. రెవెన్యూ డివిజన్, కోర్టు మంజూరు వంటి అంశాలను ప్రస్తావించారు. ఎవరికైనా అన్యాయం జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కాబట్టి నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఎక్కడైనా ఏ బాలికకైనా లేకపోతే ఏ మహిళకైనా అన్యాయం జరిగింది అంటే ఒక మహిళగా ముందుంటాం. ఫస్ట్ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంతకన్నా ముందుంటాం. బాధ్యతాయుతమైన హోంమంత్రిగా అన్నిటికన్నా ముందుంటాం. అటువంటిది నా నియోజకవర్గంలో జరిగిన ఒక చిన్న సంఘటన బేస్ చేసుకొని నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మేరకు దాన్ని ఏదో చేద్దాము, ఏదో నన్ను తీసుకొచ్చి బదనాం చేసేద్దాము అన్న దృష్టిలో ఉన్నారు అంటే నిజంగా నాకు ఆ ఎంటైర్ తతంగం అంతా చూసి ఒక పక్క బాధ అనిపించింది, రెండో పక్క సిగ్గు అనిపించింది. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నాము అనుకుంటే నలుగురికి మంచి చేయాలి, లేకపోతే 4 మంచి సలహాలు ఇవ్వాలి, లేదు అనుకుంటే నోర్లు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అంతే తప్పించి నువ్వు రాజకీయం చేసేది ఒక 11 సంవత్సరాల దళిత ఆడబిడ్డ మీద అన్న సంగతి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారండి? నాకు ఇన్సిడెంట్ జరిగింది అని ఆరోపణ వచ్చిన ఈవినింగ్, దయచేసి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇన్సిడెంట్ జరిగింది అన్న ఆరోపణ వచ్చిన ఈవినింగ్ నాకు సిఐ కాల్ చేశారు. అమ్మ ఇలాగా అంటే పోక్సో రిలేటెడ్ కేసు ఒకటి వచ్చింది, నేను క్లియర్గా అడిగాను ఎవరు వాళ్ళు, ఏం చేశారు, అమ్మాయిని ఏమైనా సెక్షువల్ అసాల్ట్ చేశారా అని అడిగాను. అంటే సెక్షువల్ అసాల్ట్ కాదు, ఇలా ఒక సెల్ ఫోన్ గొడవ, అది ఆ సెల్ ఫోన్ కి సంబంధించి ఆ అమ్మాయికి ఇస్తే తిరిగి అమ్మాయి సెల్ ఫోన్ ఇవ్వలేదంట, కొట్టారు అని చెప్పి వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. సో ఎంక్వైరీ చేయండి, వాళ్ళు చెప్పిందే కాదు కదా, మీ పరంగా మీరు కూడా ఎంక్వైరీ చేయండి. అటువంటిది ఏదైనా సెక్షువల్ అసాల్ట్ కానీ అటువంటిది ఏమైనా జరిగితే కనుక సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడో జరిగితేనే 4-5 టీంలు ఏర్పాటు చేసి అనిత పాయకరావుపేట సొంత నియోజకవర్గంలో ఇలాంటివి జరిగితే 10 టీంలు కాదు 20 టీంలు అనేసి 24 hours కాదు వితిన్ 2 hours లో తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కనిపించాలి. సో ఇది నాకు మీరు డెఫినెట్ గా మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి అని ఇమీడియట్ గా నేను పంపించి నేను నా పరంగా లోకల్లో ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. అక్కడ జరిగింది ఏంటి అంటే యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అట్ ద సేమ్ టైం కన్ఫెస్ ఆఫ్ దట్ లేడీ, దట్ గర్ల్, ఆ అమ్మాయి కూడా చెప్పిన విషయం బట్టి ఏంటంటే ఇలాగా సెల్ ఫోన్ ఇమ్మని చెప్పి నన్ను కొట్టారు. సో కొట్టడం కూడా వన్ ఆఫ్ ద అసాల్ట్. సో దానికి మీరు కేసు ఫైల్ చేస్తున్నారు. దీనికి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఒక 2 ప్రధానమైన పత్రికల్లో, ప్రధానమైన పత్రిక అనాలా పాంప్లెట్లు అనాలా, అందులో ఒక పత్రిక లిటరలీ పాంప్లెట్ వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఏమని రాశారండి, 11 ఏళ్ల దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ దిస్ ఈస్? అత్యాచారం ఎక్కడ జరిగింది? ఎవడు అత్యాచారం అని చెప్పడానికి? పోలీస్ ఏమైనా కన్ఫర్మ్ చేశారు అత్యాచారం జరిగిందని? లేకపోతే డాక్టర్లు ఏమైనా కన్ఫర్మ్ చేశారు అత్యాచారం జరిగిందని? లేకపోతే నా బిడ్డ మీద అత్యాచారం జరిగింది అని తల్లి ఏమైనా వచ్చి చెప్పిందా?
తప్పు కదా, ఒక ఆడబిడ్డ కదా, మన ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఏ రకంగా మాట్లాడుతున్నారు? అది కట్ చేసి మళ్ళీ అగైన్ మార్నింగ్ లేచేసరికి అవన్నీ చూసి మా డిఎస్పి గారు ఒక వాయిస్ వీడియో రికార్డింగ్ ఒకటి బయటకు తీసుకొచ్చారు, చెప్పారు ఇది జరిగింది అని. అదే పేపర్లో బాధ్యతాయుతమైన ఇంచుమించు 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు, ఎమ్మెల్సీలుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడతారు? అప్పుడు అనిత ఎక్కడుంది? లైంగిక దాడికి ప్రయత్నించారు. మొదటి రోజేమో 11 ఏళ్ల దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం, నెక్స్ట్ డేకి వచ్చేసరికి లైంగిక దాడికి ప్రయత్నం. అయినా మేమేమి ఊరుకోలేదే. ఆ అమ్మాయిని కొట్టడం, చిన్నపిల్లలను కొట్టడం కూడా తప్పే కాబట్టి ఇమీడియట్ గా కేసు కట్టి వాళ్ళు రిమాండ్కి పంపించుకున్నాం. ఇందులో ఎవరు కూడా దాయాలనో దాచిపెట్టాలనో ఎవరు ఆలోచించలేదే. అంటే నేనేమంటానంటే నిజాలు పరిశీలించండి, మాట్లాడుకుందాం. ఒక పోక్సో కేసుకు సంబంధించిన ఒక ఆడబిడ్డ పేరు కూడా బయటకు తీసుకురాకూడదు యాజ్ పర్ లా ప్రకారం. అటువంటిది పేరు పక్కన పెడితే అటువంటి ఆడబిడ్డ మీద సామూహిక అత్యాచారం జరిగింది అని చెప్పడానికి మీరు పత్రికలు అయితే అవ్వచ్చు, మీకు ఏ రైట్ ఉంది? మీ దగ్గర ఏ ఆధారం ఉంది? అది తప్పు కదా. మన ఇంట్లో ఆడబిడ్డల మీద ఎవడైనా అలా రాస్తే మనం ఊరుకుంటామా? అంటే వాళ్ళు దళితులు, వాళ్ళు బయట గురించి చెప్పుకోలేరు, వాళ్ళ మీద ఎటువంటి రాజకీయమైనా మనం చెయ్యొచ్చు, వాళ్ళని బేస్ చేసుకొని గవర్నమెంట్ మీద, అనిత మీద ఎటువంటి బురదైనా జల్లొచ్చు ఆలోచన అనేది తప్పు. మీ ఆలోచన శైలి అనేది పొరపాటు. దాన్ని సరిదిద్దుకోమని చెప్పడానికి మాత్రమే నేను ఈ వివరణ ఇస్తున్నా, అంతే తప్పించి ఎవరికో కౌంటర్ అయితే కాదు ఇది. దయచేసి అందరూ కూడా గ్రహించండి. ఇక్కడ మనందరం కూడా ఆడపిల్ల, మన ఇంట్లోని మన తల్లి ఆడది, మన భార్య ఆడది, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, అందరు ఆడబిడ్డలు ఒకలాంటి వాళ్ళే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఎవరైనా, నేను పత్రిక వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ గురించి రాయాలి అనుకునేటప్పుడు అందులో నిజాలు గ్రహించుకొని రాయండి. నేను రాయొద్దు అని చెప్పట్లా, రాయండి, కానీ నిజాలు గ్రహించుకొని ఆ ఆడబిడ్డని వీధిలో పెట్టకుండా, ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా రాయండి. అటువంటి పరిస్థితులు కాకపోతే కామ్గా ఊరుకోండి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు, అంతేగాని ఆడబిడ్డలు మాత్రం బదనాం చేయొద్దని మాత్రం నేను చేతులెత్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ జరుపుకునే పెద్ద పండుగ మహానాడు. నాయకుడు, నిజంగా చెప్పాలంటే సినీ వినీలాకాశంలో రారాజుగా ఎదిగి రాజకీయంలో కూడా ఒక చరిత్ర సృష్టించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన సందర్భం కానీ, ఆయన పుట్టినరోజుని ఈరోజు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకునే మహానాడు ప్రతి సంవత్సరం కార్యకర్తలందరికీ కూడా ఒక పెద్ద పండుగ లాంటిది. అయితే కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఈ రోజు కూడా మహానాడిని కూడా ఆపే ప్రయత్నం కూడా చేయలే. ఆ రోజు కూడా డిజిటల్ గా లోని కరోనా సమయంలో కూడా మహానాడిని జరిపించుకొని కార్యకర్తలందరూ ఏదైతే ఆశిస్తారో కార్యకర్తల ఆశల మేరకు ఆ రోజు కూడా పనిచేయడం జరిగింది. అయితే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టిన తర్వాత, ఆత్మగౌరవ నినాదంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా జోడించుకొని గౌరవ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మరి ఇప్పుడు యువరక్తం ఒక నవశకానికి నాంది పలకాల ఉద్దేశంతో ఈరోజు యువరక్తం, ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గౌరవ నారా లోకేష్ గారు నియమితులైన తర్వాత జరగబోయే మొట్టమొదటి మహానాడు. అయితే ఒక దురదృష్టం అదృష్టం తెలియదు కానీ ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఈరోజు కానీ ఒక పొదుపు చర్యలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక విజనరీ కలిగిన నాయకుడిగా దేశ భవిష్యత్తును, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని కూడా ఆవలింపు చేసుకొని ముందు తరాలకి మంచి చేయాలనే సంకల్పంతో దృష్టి పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పొదుపు చర్యల్లో భాగంగా తను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ అనేకమైన నిర్ణయాలు తీసుకున్న ఆ నిర్ణయంలో ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు, ఈ మహానాడుని అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లాలోని చేయాలి అన్న ఒక దృక్పథంతో ఇంతవరకు కూడా మేము ఉన్నాం. అయితే ఆ నెల్లూరు జిల్లాలో జరగబోయే ఈ కార్యక్రమంకి ఒక అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ప్రయాణించి
ఈ రోజు మొట్టమొదటిసారిగా తన క్యాన్వాయ్లో ఉన్న వెహికల్స్ ని 50% చేసుకోవడం. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా తన క్యాన్వాయ్లో ఉన్న వెహికల్స్ ని 50% చేసుకోవడం. అదేవిధంగా మేమందరం కూడా మా క్యాన్వాయ్ అంతటిని తగ్గించుకోవటం. ఎంత మేరకు ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో చాలా మంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సైకిల్ మీద బ్యాటరీ వెహికల్స్ మీద వెళ్తున్న సందర్భాన్ని కూడా మీరు చూసారు. ఇటువంటి తరుణంలో మహానాడు అన్నది చాలా మంది అక్కడ పూలప్ అయ్యే పరిస్థితి, అదేవిధంగా చాలా వెహికల్స్ అని రావాల్సిన పరిస్థితి, ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. మనం ఏది జరిగినా మనతోనే స్టార్ట్ అవ్వాలి. అందరికందరం నేను ఒక్క నాదా చేస్తే సరిపోతుందా, మిగతా వాళ్ళు ఆదా చేయకపోతే సరిపోతుందా అనుకునే తరుణం కాదు. ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి చేయాలనే ఉద్దేశంతో ఈ మహా పండుగని ఒకే ప్లేస్ లో కేంద్రీకృతం కాకుండా ఈ రోజు, అందుకే అన్నాను ఇందాక అదృష్టం అని, డిఫరెంట్ ఏరియాస్ లో ఈ రోజు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు మహానాడు అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో మేమందరం ఒకటి పెట్టుకునే వాళ్ళమే, జిల్లా లెవెల్లో ఒకటి పెట్టుకునే వాళ్ళం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెట్టుకుంటే మహా అయితే ఒక 2000 మంది వచ్చేవారు, లేకపోతే 5000 మంది మేమందరం కూడా మా కార్యకర్తలు. అదేవిధంగా ఈ రోజు జిల్లా లెవెల్కి వచ్చేసరికి జస్ట్ ఒక 500 మంది వెళ్ళేవాళ్ళు. అదే రాష్ట్ర స్థాయికి వెళ్ళేసరికి ఒక 200 మంది నియోజకవర్గం నుంచో లేకపోతే 500 మంది అలా వెళ్ళేవారు మనకి ఆహ్వానితులు. కానీ ఈ రోజు ఏంటంటే మహానాడు పండుగ ఇలా జరుగుతుందా అని క్లస్టర్ స్థాయి వరకు కూడా తెలియజెప్పాలి. క్లస్టర్ స్థాయిలో ఉన్న ప్రతి ప్రజానికానికి కూడా మహానాడు పండుగ ఎలా జరుగుతుందో చూపించాల ఉద్దేశంతో, క్లస్టర్ ఇన్ఛార్జీలను కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా అధికారం ఒకే దగ్గర కేంద్రీకృతం అవ్వకుండా క్లస్టర్ స్థాయిలో ఉన్న నాయకుడిని కూడా నాయకత్వ పటిమ బయటికి తీసుకురావాలి, నాయకులు తయారు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయం. దానికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏమి ఇబ్బంది కాదు, గౌరవ నాయకుడు మా నాయకుడు చెప్పిందే వేదం అన్నట్టుగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో దగ్గర 1840 క్లస్టర్లకి గాను ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈరోజు మహానాడు జరగబోతుంది. ఇప్పటి వరకు మహానాడు అంటే స్టేట్ లెవెల్ అంగరంగ వైభవంగా ఒకటి దగ్గర జరిగితే ఈరోజు ప్రతి క్లస్టర్ పరిధిలోని కూడా అంగరంగ వైభవంగా చేయడానికి శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మన పైక్రోపేట నియోజకవర్గంలో చూసుకుంటే పాములవాక ఒకటి, కోటవరిట్ల ఒకటి, అదేవిధంగా పైక్రోపేట టౌన్ ఒకటి, మంగవరం, పాల్తేరు, ఉద్దండపురం, నక్కపల్లి టౌన్, వేంపాడు, పెదగుములూరు, ఎస్రాయవరం. సో మొత్తం 10 ప్లేసుల్లో ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, మహానాడు జరుగుతుంది. ఈ మహానాడు దగ్గర ప్రతి ఒక్క ప్రజానికం, అదేవిధంగా మాకు ఒక వ్యవస్థ ఉంది, మీకు తెలుసు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి యూనిట్ వ్యవస్థ, క్లస్టర్ వ్యవస్థతో పాటు బూత్ ఇన్ఛార్జెస్ తో పాటు కేఎస్ఎస్లు ఉంటాం మా దగ్గర. ప్రతి కేఎస్ఎస్ వాళ్ళు కూడా ఈ రోజు అందరూ ఆహ్వానితులు. ఈ రోజు వీళ్ళు ఆహ్వానితులని కాదు, ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. అక్కడ ఏదైతే విజయవాడలో జరుగుతుందో సెంట్రల్ ఆఫీస్ లో ఆ కార్యక్రమం అంతా కూడా వీక్షించే విధంగా, అక్కడ ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడేది కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాజకీయ తీర్మానాలు కానీ, మహానాడులో పెట్టబోయే తీర్మానాలు కానీ, వీటన్నిటిని గురించి ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా ఒక స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాటి పరంగా లైవ్ టెలికాస్ట్ కూడా అవుతుంది. ఇది కూడా చాలా క్లియర్ గా సార్ చాలా క్లియర్ గా చెప్పారు. 6 hours ప్రోగ్రామ్ డైలీ 2 days, 27th and 28th, మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours. అంటే మార్నింగ్ 10 o'clock నుంచి 11:30 వరకు జరుగుతుంది. మళ్ళీ అగైన్ 12 o'clock నుంచి 1:30 వరకు, మళ్ళీ 1:30 to 2:30 లంచ్ బ్రేక్, 2:30 to 4, అగైన్ 4:30 to 6 o'clock కి క్లోజ్ అవుతుంది. సో దీనికి తగ్గట్టుగానే ప్రతి ఒక్క, అంటే ఈరోజు మెయిన్ మహానాడు కన్నా భిన్నంగా హైబ్రిడ్ మహానాడు ఈరోజు చేసుకోబోతున్నాం. ఈ హైబ్రిడ్ మహానాడుకి హైబ్రిడ్ స్థాయిలో మహానాడు చేసుకోవడం నిజంగా, అంటే నేను 2013లో పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మహానాడు మిస్ అవ్వలే. బై గాడ్స్ గ్రేస్ ప్రతి మహానాడులోని కూడా ఆ మహానుభావుడు దయ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం వల్ల ఏదో ప్రతి మహానాడులో మాట్లాడే అవకాశం వచ్చింది. అదేవిధంగా ఈ రోజు ఇంత కేంద్ర స్థాయి, అంటే క్షేత్ర స్థాయిలో ఈ రోజు మహానాడు జరుపుకోవడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు పసుపు చొక్కాలు వేసుకొని, పసుపు తోరణాలు కట్టుకొని, పసుపు జెండా పట్టుకొని, నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రసంగాన్ని వింటూ, గౌరవ నందమూరి తారక రామారావు గారు చేస్తున్న అనేకమైన అప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న విషయాలని క్రోడీకరించుకొని, నిన్న మొన్న నేను 2-3 దగ్గర విన్నా. ఇందాక ఉద్దనపురం వెళ్తే ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, అతను పార్టీకి సంబంధం ఉండదు, కానీ ఆయన ఏంటంటే కేవలం ఆ పార్టీ మీద ఉన్న అభిమానంతో, మా మీద ఉన్న అభిమానంతో నేను అక్కడికి వస్తున్నానని వెళ్ళాడు. వచ్చి, అమ్మ మహానాడు మా ఊర్లో చేస్తున్నావా? అవునయ్యా పెద్దయ్యా అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే, మహానుభావుడు పెట్టిన పార్టీ అమ్మ, దూరం నుంచి చూసాం మేము అతనితో. కంటే ఇంకొక ఆయన అన్నారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళానండి. అంటే ఈ రోజు ఎన్టీ రామారావు గారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా
ఈ రోజు ఎంత ఆనందపడతారంటే ఆయన నిజంగా అందుకే యుగ పురుషుడు అన్న విషయానికి కూడా నాంది అందుకే. సో అటువంటి వ్యవస్థాపక ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో మేమందరం కూడా ఒక కార్యకర్తగా ఉంటే చాలు అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కార్యకర్త దగ్గర నుంచి ఈ రోజు మాలాంటి వాళ్ళందరినీ ఎంతో ఉన్నతమైన పొజిషన్ లో కూర్చోబెట్టిన ఆ ఘనత కలిగిన పార్టీ. ఆ పార్టీకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఈ 10 ప్లేసుల్లోని కూడా పాయక్రోపేట నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం 1800 పైగా ఉన్న క్లస్టర్ అన్నిటిలోని కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ మహానాడికి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజానికాన్ని భాగస్వాములు అవ్వమని మీ అందరికీ కూడా కోరుకుంటున్నానండి. ఈ రోజు మన నియోజకవర్గం తరఫున కొన్ని తీర్మానాలు కూడా మేము పార్టీ ఆఫీస్ కూడా పంపించుకోవాలి. దానికి సంబంధించి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఆ పాయక్రోపేట నియోజకవర్గంలోనే అంటే రాష్ట్ర స్థాయిలోనే అతిపెద్ద పరిశ్రమ ఆర్సిలార్ మిట్టల్ నిపాన్ స్టీల్స్ రావటం అనేది నిజంగా ప్రపంచం మేమందరం కూడా గర్వించదగ్గ విషయం. అటువంటి స్టీల్ ప్లాంట్ ని పాయక్రోపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు మా వాళ్ళు రాశారు ఇది యాక్చువల్ గా నిజంగా అదొక నాకు అదృష్టమే. ఎంతో పెద్ద పెద్ద నాయకులు ఉండాల్సిన పాలిట్ బ్యూరో స్థానంలో ఈరోజు మాలాంటి వాళ్ళని కూడా రెండోసారి పాలిట్ బ్యూరో సభ్యురాలుగా పెట్టారు సార్. నిజంగా అది నాకు అదృష్టం కింద భావించారు. ఎందుకంటే పాలిట్ బ్యూరో సభ్యులం అనేసరికి పార్టీలోనే ఒక క్రీమీ లేయర్, ఒక డెసిషన్ మేకింగ్స్ ఉన్న ఒక సభ్యులం మేమందరం కూడా. అంటే మాకు లాంటి వాళ్ళని కూడా, అంటే వెనకాతల బ్యాక్గ్రౌండ్ లేని నాకు లాంటి వాళ్ళని కానీ అసలు మండల స్థాయి ప్రెసిడెంట్ ని కూడా ఈ రోజు తీసుకొచ్చి పాలిట్ బ్యూరోలో కూర్చోబెట్టిన ఘనత నారా లోకేష్ గారికి దాన్ని మనం చెప్పుకోవాలి. అంటే ఒక సామాన్య కార్యకర్త కూడా పాలిట్ బ్యూరో స్థాయికి వెళ్ళగలరు. ఒక మండల పార్టీ ప్రెసిడెంట్, ఒక ఎంపీపీ, ఒక లేడీని తీసుకొచ్చి ఈ రోజు విజయనగరం గజపతి నగరం నియోజకవర్గంలో ఆవిడని తీసుకొచ్చి పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చోబెట్టారు. అంటే దీన్ని అన్నాను ఇందాక, నవశకానికి నాంది అని. అంటే గౌరవ లోకేష్ గారు ఎప్పుడు చెప్తుంటారు, సీనియర్ని గౌరవిస్తుంటాం, సీనియర్లు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటాం, అదేవిధంగా యువతని ప్రోత్సహిస్తాం. దానిలో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఇదే ఎజెండా మీద, అదేవిధంగా స్త్రీ శక్తి ఎజెండా మీద ఈరోజు మహానాడు వెళ్ళబోతోంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. పాయక్రోపేట నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుండప సభ్యులే కాదు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అతి ముఖ్యంగా అభివృద్ధిని అభిమానించే అభిమానులు ప్రతి ఒక్కరు కూడా రావచ్చు అని చెప్పి ఈ వేదికగా పాయక్రోపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆహ్వానం పడుతున్నాం. థ్యాంక్ యూ. అందులోని మాకు సాధారణంగా మన పాయక్రోపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ పరిశ్రమల్లో వచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా మనకి మెయిన్ చాలా మంది మహిళా జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయమని కూడా కోరుకున్నారు. ఇవన్నీ కూడా మాక్సిమం వాటర్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగే ప్రొసీజర్సే. వీటన్నిటితో పాటు మీకు తెలిసి 2 సంవత్సరాల కాలంలో పాయక్రోపేట నియోజకవర్గంలో ఆర్సిలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే, ఈరోజు రెవెన్యూ డివిజన్ సపరేట్ చేసుకున్నాం ఈరోజు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కళ కోర్టు లేదు మన కాన్స్టిట్యున్సీకి. ఆ కోర్టు ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ మంత్రి గారు ఫరూక్ గారు ఒక చిన్న లెటర్ ఇచ్చిన వెంటనే, అమ్మ బిడ్డ నీకు కాన్స్టిట్యున్సీ లో కోర్టు లేదన్నావు కదా, పెడుతున్నారా అని చెప్పి పిలిచి మరి, అంటే నిజంగా ఒక్కొక్కసారి నేను అంటున్నా ఐఎమ్ సో బ్లెస్డ్ అంటూ ఉంటాను. అందుకే అంటే అడగకుండానే అమ్మాయినా అడగకుండా అన్నం పెట్టదంట, కానీ అడగకుండానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో నియోజకవర్గానికి అన్నీ వస్తున్నాయి. దీనికి ఎప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలుగా మేము అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. దీనికి మీ అందరూ సహాయ సహకారాలు కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.